తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల లిస్టు ఇక దాదాపు ఫైనల్ అయిపోయినట్టే. ఇంకా 3 లిస్టు మూడు సీట్లకు సంబంధించి మాత్రమే రావాల్సి ఉంది. ఏదైతే కడప, విజయనగరం, అనంతపురం, ఒంగోలు ఈ 4 సీట్లు అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇప్పుడు దీంతో పాటు ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు. అదంతా కథ నడుస్తుంది. అయితే అసలైనటువంటి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన సీట్లలో కూడా మార్పు చేర్పులు జరుగుతాయా? ప్రస్తుతం రఘురామకృష్ణరాజుని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఎందుకంటే 4.5 ఏళ్ల నుంచి చంద్రబాబునే నమ్ముకున్నారు. తనని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం బాబు గారు చెయ్యరనేటువంటి ఒక నెగిటివిటీ ప్రచారం ఉంది. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఈ 4 సీట్లో ఏ విజయనగరం ఇచ్చి అకామిడేట్ చేస్తారు, లేకపోతే ఏదన్నా సిట్టింగ్ సీట్లు మారుస్తారా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మహాసేన రాజేష్ పార్టీ కోసం ఎన్నో కేసులు పెట్టించుకున్నాడు, కోర్టుల చుట్టూ తిరిగాడు, నానా తిప్పలు పడ్డాడు. అతనికి పీగన్నవరంలో తీసేశారు. ఇప్పుడు ఆయనకి ఎక్కడన్నా సీట్ ఇస్తారా, లేకపోతే ఏమైనా మార్పు చేర్పులు ఉంటాయా? ఇంకోటి, మొన్న చంద్రబాబు గారు చెప్పింది ఇప్పుడు సీట్లు ఇచ్చేసానని ఫీల్ అవ్వద్దు, దాంట్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మళ్ళీ నేను చెక్ చేస్తాను, మార్పు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాబట్టి ఏం సీట్లు మారుస్తారు? ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సస్పెన్స్.